ఈ ఎన్నికల్లో మన టీడీపీ అభ్యర్థి ఇక్కడికి వచ్చి కొన్ని మాటలు మాట్లాడారు. మన కార్యకర్త మీ అందరికీ తెలుసు, పార్థసారథి ఒక యాదవ్ లీడరు, అన్నిటికన్నా స్ట్రాంగ్ లీడర్ యాదవ. ఆయన గురించి మాట్లాడారు. మీ రాజకీయం గురించి మాట్లాడాం కానీ మీ సొంత బుద్ధుల గురించి కానీ మీకు అందం గురించి ఎప్పుడు మాట్లాడారు. అట్లాంటిది ఇక్కడికి వచ్చి పార్థసారథి గురించి మాట్లాడి ఆయన రంగు గురించి మాట్లాడుతా ఉన్నా. నేనంతా మా జుబ్బా లూజ్ గా ఉంటదంట, లరుంగురుగా ఉంటదంట. నా జుబ్బాల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అయ్యా మీ రాజకీయం గురించి మాట్లాడండి, ప్రజలకు ఏం మేలు చేస్తారో గురించి మాట్లాడండి. అవి వదిలేసి నీ అందం గురించి మాట్లాడుతున్నాం. మేము ఎప్పుడైనా మాట్లాడామా? మీకు ఇప్పుడు దాకా మర్యాద ఇచ్చాం, కానీ ఆ మర్యాద మీరు పోగొట్టుకుంటున్నారు. రేపు వచ్చినప్పుడు మాత్రం ప్రజలు మీరు ఏ విధంగా తీర్పిస్తారో మీ అందరు గమనించండి. మన ముఖ్యమంత్రి గారు అనుకునేది అందరికీ అవకాశం ఉండాలని, పేదవర్గం తగ్గించాలని, పిల్లలందరూ మంచి స్కూల్కి పోవాలని, మహిళలందరికీ మంచి అవకాశం ఉండాలని, వాళ్ళు కూడా గౌరవంగా బతకాలని చెప్పేసి ఎంతో ప్రయత్నించి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ 2వ స్థానం తీసుకొచ్చారు. ఈ వచ్చే ఎన్నికలు మనం వాళ్ళందరికీ బుద్ధి చెప్పి మళ్ళీ పరిపాలన ఏ విధంగా జరగాలనేది మన ముఖ్యమంత్రి వారి కింద కొనసాగించాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ జై జగన్. ఫ్యాన్ గుర్తుకే ఓటేద్దాం, సంక్షేమాభివృద్ధిని కొనసాగిద్దాం.